కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఏం చెప్తారు? వాళ్ళ అన్నయ్యను నేను ప్రేమించలేదు మేడం. వాళ్ళు సొంత ఇంట్లో వాళ్ళు రిలేటివ్స్ కాబట్టి చిన్నప్పుడు వాళ్ళు పేర్లు పెట్టుకునేవాళ్ళు. నా శారీ ఫంక్షన్లో వచ్చి మా వాళ్ళకి తెలియకుండానే వాళ్ళు పట్టీలు వేసిర్రు నాకు. అంటే మా అమ్మాయి ఇంకా మా పెద్దోడికే ఇస్తాం ఈమెని అని చెప్పి మా వాళ్ళతోనే ఆ టైంలోనే వాళ్ళు మాట్లాడిర్రు. ఆయనతో అప్పుడు చాలా చిన్నప్పుడు శారీ ఫంక్షన్ ఎప్పుడు అవుతుంది మ్యామ్? 10-12 years ఏజ్లో అవుతుంది. నాకు ఆయనతో లవ్ ఎట్లా ఉంటుంది? ఫస్ట్ వాళ్ళు పేరు పెట్టుకున్నారు. వాళ్ళ అన్న కూడా నన్ను ఆ టైంలో ఇష్టపడేటోడు. అంటే చేసుకుంటావా అంటే చేసుకుంటా అన్నట్టు అట్లా ఇష్టపడేటోడు. కానీ నేను ఎప్పుడూ ఆయనని ఇష్టపడలేదు, లవ్ చేసుకోలేదు. నేను రాజు నా వెనకాల తిరగడం వల్ల నేను చేసుకుంటా, నేను హ్యాపీగా చూసుకుంటా అని నాకు ఒక నమ్మకం కలిగడం వల్ల నేను ఆయనని ఇంట్లో వాడే కదా అని చెప్పి యాక్సెప్ట్ చేసి నేను పెళ్లి చేసుకున్నాను. 25 రోజులు కూడా వాళ్ళ పెద్దన్నయ్య కోసం మీరు అక్కడనే ఉన్నారు. ఆ తర్వాత వాళ్ళ పెద్దన్నని చేసుకుంటా అని చెప్పి మొహం చాటేశాడు. ఆ తర్వాత రాజుని పెళ్లి చేసుకున్నారు అనేది వాళ్ళ ఆరోపణ. అవన్నీ అబద్ధాలు మేడం. అప్పటికే నేను చెప్పిన, మీ అన్నకి ఇట్లా చిన్నప్పుడే పేర్లు పెట్టిర్రు, ఇప్పుడు మళ్ళీ నిన్ను చేసుకుంటే కరెక్ట్ కాదు నేను ఆ ఇంట్లోకి రావడం అని కూడా చెప్పిన. అయిపోయిందేదో అయిపోయింది. చిన్నప్పుడు అనుకున్నారు, ఏం అవ్వలేదు కదా, నేను చేసుకుంటా, మనం హ్యాపీగా ఉందాము అని చెప్పేసి ఆయన నన్ను చేసుకున్నాడు తప్ప ఆల్రెడీ వాళ్ళ అన్నతోనే ఏం లేదు. అఫైర్స్ అలాంటివి నాకు అసలు ఏం లేదు. అంత చిన్న ఏజ్లో అట్లాంటివి ఏం లేదు. ఓన్లీ ఫ్యామిలీస్ పేరు పెట్టుకోవడం వల్లనే ఆ మాట బయటకు వచ్చింది తప్ప అఫైర్స్ అట్లాంటివి వాళ్ళ అన్నతో లవ్ అలాంటిది నాకేమీ లేదు. ఇవన్నీ ఉట్టి మాటలు. మీరు మద్యం సేవించి ఇష్టానుసారంగా ప్రవర్తిస్తారు. అదే కాకుండా పెళ్ళైన తర్వాత కూడా మీ పాస్ట్ రిలేషన్షిప్స్ వాళ్ళకి కాల్ చేసి మీరు మాట్లాడడం, వాళ్ళతో కాన్వర్జేషన్ పెట్టుకోవడము, మీరు పనిచేసే వర్క్ ప్లేస్లో కూడా మీకు అనేక రిలేషన్షిప్స్ ఉన్నాయని ఇట్లా ఆరోపిస్తున్నారు. మద్యం సేవించడం అనేది ఇట్లాంటి ఫస్ట్ థింగ్ రాజు ఆయన మెంటాలిటీ చాలా డిఫరెంట్ అయినాయి. నేను ఒక్క నిమిషం నేను బయట వాళ్ళతో కూడా కాదు, మా ఫ్యామిలీ మెంబర్తో, మా అమ్మతోనైనా, మా అన్నతో, మా నాన్నతో ఎవరితో మాట్లాడినా ఆయన అసలు చూడకపోయేది. ఏం మాట్లాడుతున్నావు, ఎందుకు మాట్లాడుతున్నావు ఇంతసేపు అనేటోడు. అట్లాంటిది నేను ఇంత బ్యాడ్ హ్యాబిట్స్ నాకు ఉన్నాయని అంటే ఒక్క క్షణం కూడా ఫస్ట్ నన్నే చంపేసేటోడు ఆయన. ఇవన్నీ అబద్ధం మాటలు మేడం. కావాలని అవన్నీ పుట్టించిన మాటలు, అవన్నీ అబద్ధాలు. ఏం చెప్తారమ్మా ఈ ఘటన గురించి? మొత్తం అంతా మీడియా కానీ కుటుంబ సభ్యులు కానీ బ్లేమ్ చేస్తున్నారు మీ పని. తన వల్లనే రాజు చనిపోయాడని కుటుంబ సభ్యులు, ఫ్రెండ్స్ అనేక మంది కూడా బ్లేమ్ చేస్తున్నారు. దీనికి ఏం చెప్తారు? మేడం ఏమేమి జరిగిందంటే, ఆ రోజు పండుగ అయితే నేను ఆడికి పోయి అంతకుముందు పోలేదు. ఇంకా నేను ఏమైంది కదా, నేను దుర్గామాత గాజులు వేయించడానికి పోయినా మా పాపకు. అంటే పండగ అంటే అందరు వేసుకుంటారు, అమ్మవారి గాజులు అయితే వేయించడానికి పోయినా. అంతకుముందు ఒకసారి మా పాప నాకు జ్వరం అంతా వచ్చిన తర్వాత నేను అయితే ఆ రోజు గాజులు వేయించుకుంటానికి పోయినా. రవ్వ పుజ్జన్న వల్ల ఈమె డ్యూటీకా నుంచి వెళ్ళి సరే అమ్మ అని ఆ డ్యూటీ కంచెలో ఆయనకి చెప్పకుండా వచ్చిందండి. పిల్లగానికి చెప్పకుండా వచ్చిన వల్ల ఫోన్ చేసిండు, ఏంది సౌందర్య నీ ఇష్టం వచ్చినట్టు తిరుగుతావు, నీ ఇష్టం వచ్చినట్టు చేస్తావు, నాకు చెప్పవా, నువ్వు చెయ్యవా, కనీసము నాకు చెప్పకుండా నువ్వు ఎట్లా పోతావు, నువ్వు ఎట్లా చేస్తావు, నాకు చెప్పాలి కదా, చెయ్యాలి కదా, నీ ఇష్టరాజ్యమా, నీదా అదా ఇదా అని ఇక ఈమె నాదులో బొమ్మ అంటండి. ఈమెను అన్న వల్ల నేను ఏడికి పోలే రాదు, అమ్మకి ఇట్లా గాజులు వేపిస్తాను అన్న వాళ్ళు వచ్చిన, నేను ఎక్కడికి పోయినా నీకు చెప్పకుండా చేయకుండా అని ఈమన్నది. సరే ఇటు ఈ బుజ్జి మొన్న కూడా జ్వరం వస్తే కూడా అత్తే ఊకే పోవద్దు చెయ్యొద్దు అని అంటాడు కదా. ఎందుకు అంటాడు, అమ్మాయి కదా, బిడ్డ కదా, రా చెయ్యరా, మరి ఇక్కడ వేరే వాళ్ళకి నువ్వు పోలేదు కదా, అమ్మ వాళ్ళ ఇంటికి వచ్చినావు కదా, నువ్వు ఎక్కడికి పోలేదు కదా, ఇదని ఎందుకు రాదు, నువ్వు అట్లా మాట్లాడుతావు ఇట్లా మాట్లాడుతావు, నీకేమైనా కాగితం రాసి ఇచ్చిన్నా అని నేనన్నా. మేడం మళ్ళీ ఎందుకు ఇది, నీకేమైనా కాగితం రాసి ఇచ్చినా రాదని నేను అన్న వల్ల ఇక ఇటు అని ఈమె తీసుకున్నది కదా, గాజులు వేయించుకున్నాము. ఇక వస్తున్నాం, ఇక ఇంటికి వస్తున్నాం. అమ్మాయిగా నువ్వు కూడా రమ్మని వాళ్ళు ఇద్దరం ఇంటికి వచ్చినాక మీరు ఇద్దరు రాలి బిడ్డ, పండగ కదా, 2-3 రోజులు అంటే ఉందిరని నేను అన్న వాళ్ళే. ఇక ఈమె అన్నే ఉన్నది, నేను ఇంటికి వచ్చిన. ఇక వచ్చిన తర్వాత ఏమైంది, మీ అమ్మకి ఇట్లా కాగితం రాసి ఇచ్చిందా, ఇది రాసి ఇచ్చిందా, అది రాసి ఇచ్చిందా అని మీ అమ్మ ఎట్లా పడితే అట్లా అంటది మాటలు. నోటికి వచ్చినట్టు బాగుతుంది. అత్త లెక్క చూడాలి, అల్లుని లెక్క చూడాలి, అత్తలాగా మాట్లాడాలి, ఇట్లా మాట్లాడాలి, అట్లా మాట్లాడాలి. మీ అమ్మ ఇట్లా చేస్తా, అట్లా మాట్లాడదా, ఇట్లా మాట్లాడదా, విలువ లేదా, ఇది లేదా, అది లేదా అని ఇక అని అంటాడట. ఈమెతో గొడవ చేసిండట, ఇక కొట్టిండట బాగానే. ఇక ఎటు పడతాట మేము వచ్చినాక ఇక
ఇక కొట్టిండు. అంటే ఎప్పుడు గొడవలేనా వీళ్ళకి? ఎప్పుడు ఇంట్లో ఇదే గొడవల గురించే మాట్లాడుతూ ఉంటారా? మంచిగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి? అంటే వీళ్ళు మంచిగా ఉన్న రోజులు కూడా ఉన్నాయి మేడం. ఏంటంటే వీళ్ళకు అండర్స్టాండింగ్ ఉండదు, కమ్యూనికేషన్ ఉండదు. ఎట్లా అంటే ఒకరు వాడరు మేడం. వీళ్ళకి చిన్న చిన్న గొడవలు, అసలు ఆయన సూసైడ్ చేసుకునే అంత పెద్ద పెద్ద కారణాలు కూడా కాదు మేడం. ఏదో చిన్న చిన్న కారణాలకు ఇద్దరు కూర్చొని ఇట్లా అయితే ఇట్లా కాదని చెప్పి ఇద్దరు కరెక్ట్ మంచిగా ఆలోచించుకొని ఉంటే కంపల్సరీ వాళ్ళిద్దరు మంచిగా ఉండేటోళ్ళు మేడం. కానీ ఆయన ఎవరైతే ఉన్నారో మా బావ, ఆయనే కంపల్సరీ అసలు వీళ్ళ భార్యాభర్తల లొల్లి మేడం. చిన్న చిన్న లొల్లిలు వాళ్ళనే ఆయన చేసుకున్నాడు. వీళ్ళకి ఇంత పెద్ద డిసిషన్ తీసుకోవడం అనేది అందరికీ షాకింగ్ ఉంది. ఆయన ఎట్లా అంటే మేడం కొంచెం ఆయనది కొంచెం థింకింగ్నెస్ వేరు ఉంటుంది. ఆయన కొంచెం ఎట్లా అంటే కొంచెం సైకో బిహేవియర్ ఉంటుంది. చిన్న వాటికి పెద్ద వాటికి కోపం, ఇమోషనల్ గా స్టెబిలిటీ ఉండదా? ఎమోషనల్గా స్టెబిలిటీ ఉండదు. కొంచెం షార్ట్ టెంపర్. ఎట్లా అంటే చిన్న మాట ఇట్లా అనగానే రియాక్ట్ అవుతాడు మేడం. ప్రతి చిన్నదానికి, గొడవ లేని దానికి కూడా రియాక్ట్ అవుతాడు ఆయన. అసలు ఒక్క మాట ఏదైనా మాట్లాడితే దానికి 10 విధాలుగా ఆలోచిస్తాడు ఆయన. అసలు తీసుకోలేడు, ఏ మాటని కూడా తీసుకోలేడు. ఆయన చెప్పిందే వినాలి, ఆయన చెప్పిందే కరెక్ట్ అన్నట్టే మాట్లాడతాడు. దానివల్లనే చాలాసార్లు మా ఇద్దరి మధ్యలో గొడవలు అవుతాయి. ఆయన కొంచెం బూతులు మాట్లాడడం వల్ల నేను మాట్లాడేదాన్ని, దానికి ఆయన ఇంకా ఇష్టం వచ్చినట్టు కొట్టేటోడు. అంతే, ప్రతి చిన్నదానికి చాలా పెద్దగా రియాక్ట్ అవుతాడు ఆయన. కొంచెం ఆయన థింకింగ్ అనేది అంత, అసలు ఆయన మైండ్ సెట్ చాలా డిఫరెంట్. నార్మల్గా ఎవరిలాగా ఆయన అసలు ఉండడు. ఆయన చాలా డిఫరెంట్. ఆయన ఈ కొట్టేటప్పుడు ఎప్పుడైనా మీరు పిలిచి మందలించడం ఇటువంటివి జరిగిందా? కొట్టేటప్పుడు మందలించడం జరిగింది మేడం. నేను ఎట్లా అంటే నా చెల్లెకి చెప్పుకుంటా, ఆయనకు కూడా చెప్పుకుంటా, ఇట్లా అయితే ఇట్లా పెట్టుకోకండి అనవసరంగా. ఇప్పుడు మీరు లొల్లిలు పెట్టుకొని మీరు సంతోషంగా ఉండకపోతే ఎవరు సంతోషంగా ఉండరు. మీ కుటుంబం నుంచి సంతోషంగా ఉండరు, ఇటు మా కుటుంబం నుంచి సంతోషంగా ఉండరు. మీరు మంచిగా ఉంటేనే మేము మంచిగా ఉంటాం. అట్లా లొల్లిలు పెట్టుకోకు అని అంటే, లేదు ఇట్లా ఇట్లా అంటుంది మీ చెల్లె అని అంటే, బుజ్జి నువ్వు కూడా అట్లా అనద్దు. ఎందుకంటే ఒక భర్త మీదకి నువ్వు ఇట్లా రిటర్న్ మాట్లాడడం అది కరెక్ట్ కాదు. ఎవరైనా సరే ఇప్పుడు ఏదైనా మాట అన్నప్పుడు నువ్వు పడు. అంతేగాని నువ్వు మళ్ళీ నువ్వు ఒక మాట ఆయన ఒక మాట అంటే అది అనవసరంగా గొడవలకు దారి తీస్తుంది. ఇప్పుడు గొడవలకు దారి తీసి ఇంత పెద్దది అయింది. ఇప్పుడు మా చెల్లెనైనా ఇప్పుడు అయినైనా ఎవరో ఒకరు కొంచెం తగ్గి అయినా సరే ఏదో ఒక రకంగా వాళ్ళు అర్థం చేసుకుంటే భార్యాభర్తల లొల్లిల వల్ల వాళ్ళు కంపల్సరీ ఇలా మంచిగా ఉండేవాళ్ళు. అంటే ఎక్కడ ఇద్దరు కూడా తగ్గలేరు, హోరాహోరీగా మాట్లాడుకుంటుండే. మేడం మేము ఉన్నది ఉన్నట్టు చెప్తాం. మాకు వాళ్ళ సైడ్ నుంచి వాళ్ళు ఎన్ని అబద్ధాలైనా చెప్పుకోని మేడం, మాకు ఆ దేవుడు ఉన్నాడు అంతే. మాకు న్యాయాలు ఉన్నాయి, చట్టాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి మేడం. మాకు కూడా న్యాయం జరగాలి. కానీ మేము ఉన్నది ఉన్నట్టు చెప్తున్నాం మేడం. మాకు అబద్ధాలు చెప్పడం మాకు రాదు, మేము అబద్ధాలు చెప్పాం. తన మీద కేసు కూడా పెట్టారు. అంటే మొత్తం అంతా సొసైటీ కానీ కుటుంబ సభ్యులు కానీ భర్తని చంపేసిన భార్య అని ఒక ముద్ర వేసిన పరిస్థితి. ఏం చెప్తారు? భర్తను చంపిన భార్య అని అంటే అతను అయినే కుటుంబం గురించి ఆలోచించకుండా, పిల్లం గురించి ఆలోచించకుండా, ఎవరి గురించి ఫ్యామిలీ గురించి ఆలోచించకుండా అయినా చేసుకున్న